యనమల రేవంత్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, మరో మంత్రివర్యులు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారికి, ఏ బాబు ఆగుతారా ఆగుతారా ముఖ్యమంత్రి గారు ఉన్నారా బాబు? పెద్దలు మరో మంత్రివర్యులు ఒక్క నిమిషం దయచేసి మనం అందరం కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయము వచ్చిన వాళ్ళందరికీ గౌరవించుకోవాలి కాబట్టి దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండని మీ అందరూ కూడా చేతి ఎత్తి ప్రార్థిస్తున్నాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్. మరో మంత్రివర్యులు పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు, ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు పెద్దలు గోడం నగేష్ గారు, అదేవిధంగా శాసనసభ్యులు సహచార శాసనసభ్యులు మిత్రులు బెడమ బొజ్జు గారికి, వినోద్ వెంకటస్వామి గారికి, పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఒక్కసారి మనమంతా కూడా లేచి నిలబడి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండవసారి ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి లేచి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లాని దత్తత తీసుకోవడమే కాకుండా ఈ జిల్లా పట్ల ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీకు నా తరపున, నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలోనే వెనుకబడ్డ ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం. నేను ఎన్నికల సమయంలో వెనుకబడ్డ ఈ ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ కావాలని తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానంటే చాలా మంది ఎగతాళి చేసిండ్రు. ముఖ్యమంత్రి గారైన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన అన్నా అన్ని రకాలుగా వెనుకబడ్డటువంటి నా ఆదిలాబాద్ ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలన్నా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, నీకే సహకారం కావాలన్నా నేను అందిస్తా, మీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తెచ్చే బాధ్యత నీది అన్నాడు. నేను ఇదే వేదిక మీద గౌరవ ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి గారిని ఇక్కడికి పిలిచిన, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచిన, నాకు ఒక అవకాశం వచ్చింది. ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఒకే వేదిక మీద ఉండి నా వెనుకబడ్డటువంటి ప్రాంతానికి ఎయిర్పోర్టు కావాలనంటే దేశ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో అన్నారు, हमारा आदमी के लिए आपका पूरा सहकार चाहिए అంటే ముఖ్యమంత్రి గారు గొప్పగా అన్నారు, यहाँ जो भी मेरे तरफ से सहकार चाहिए हर तरीके से मैं करने के लिए तैयार हूं అన్నాడు. చెప్పిన మాట విధంగానే దేశ ప్రధానమంత్రి గారు ఎయిర్పోర్టు మంజూరిస్తే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 700 ఎకరాలు మొన్ననే జీవో ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చదువులో అక్షర క్రమంలో ముందున్న ఈ ఆదిలాబాద్ చదువులో వెనుకబాటుతనం ఉంది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలన్నా రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలలో ఇచ్చిందంటే 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినందుకు నా తరపున, నా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్నా ఇది ప్రధానమైన సమస్య, రైతులు పడుతున్నటువంటి బాధ. రైతులు చేండలకు పోవాలంటే వాళ్ళు వర్షాకాలం పడేటటువంటి ఇబ్బంది అంతా ఇంత కాదు. నేను అసెంబ్లీలో చర్చ సందర్భంగా మీకు ఒక విజ్ఞప్తి చేసిన, పొలం బాట ద్వారా రైతులకు మంచి జరగాలని ప్రతి చేనుకు రోడ్డు వేయాలనంటే మీరు ఎంత గొప్పగా అసెంబ్లీలో మాటిచ్చారంటే బీజేపీ ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్తున్నాడని కూడా మీరు ఆలోచించలేదు. ఇదొక మంచి సలహా సూచన. పాయల్ శంకర్ గారు చెప్పినటువంటి మాటని పొలం బాట అనే పేరు మీద రాష్ట్రం మొత్తం మీద అమలు చేస్తామన్నారు. దాన్ని ఆదిలాబాద్ నుంచే ప్రారంభిస్తామన్నారు. కాబట్టి దానికి 40 కోట్ల రూపాయలు మంజూరు ఇవ్వవలసిందిగా ఆదిలాబాద్ రైతులందరి తరపున మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. 30 సంవత్సరాలుగా మూతబడినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని నేను గౌరవ ఎంపీ గారు మొన్ననే ఢిల్లీ పెద్దలతోనే మాట్లాడినాం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ యొక్క ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే
పీపీపీ మోడ్లో మేము అక్కడ ప్రారంభిస్తామనంటే ఢిల్లీలోని కూడా పెద్దలు కూడా పాజిటివ్గా మాట్లాడారు కాబట్టి ఆ యొక్క సీసీఐని పునఃప్రారంభించే విధంగా మీ సహకారం కావాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మొన్న 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి కొందరు ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఆదిలాబాద్ ఎమ్మెల్యే పదే పదే పోయి కలుస్తాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ ఎమ్మెల్యేకి ఏమన్నా లారుచి ఉన్నదని అన్నాడు. నేను 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి సన్నాసులకు చెప్పదలుచుకున్నా. ఈ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు పోతున్నా. ఈ ఆదిలాబాద్కు గొప్ప మనసుతో సహాయం చేయాలనే ఆలోచన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలవడానికి వెళ్తున్నా. ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ నుండి ఇక్కడ ఎయిర్పోర్టు మంజూరు చేస్తామని ఆనాటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 4 ఉత్తరాలు రాసినా ఈ కేసీఆర్ స్పందించలేదు. ఈరోజు గొప్ప మనసుతో ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు ఒక మాట చెప్పగానే ముందుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి గౌరవప్రదంగా అనేక సందర్భాల్లో కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. శాతగానటువంటి ఆ సన్నాసులు మాట్లాడేటటువంటి మాటలకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దేశ ప్రధానమంత్రి గారి దగ్గరికి ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర అవసరాల కొరకు వెళ్తున్నాడో నేను కూడా నా నియోజకవర్గ ప్రజల అవసరాల కొరకు వెళ్తున్నా. అన్నా మీకు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఆదిలాబాద్లో పాయల్ శంకర్ని ఎమ్మెల్యేగా గెలిపించండి మీరు ఆ రోజు నా కొరకు మాట్లాడినటువంటి మాటని ఈరోజు నేను గెలిచిన నా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలను అభివృద్ధి చేసి గెలిపించాల్సిందిగా మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా కోటా చెనాక అనే ప్రాజెక్టు దాదాపు 95% పూర్తయిపోయింది. కేవలం కొంత భూసేకరణ చేస్తే దాదాపు 60,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టు. వాస్తవంగా మిమ్మల్ని ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికే రమ్మన్నా, కానీ ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా అది వీలు కాలేదు కాబట్టి ఆ యొక్క ఆయకట్టు మిగతా భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలో కొమరం భీం అనే పూర్తిగా ఆదివాసుల కాలనీ 20 సంవత్సరాల నుంచి గుడిసెలేసుకొని ఉన్నారు. అది ప్రభుత్వ భూమి. దాదాపు 2,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్లకు వెంటనే పట్టాలిచ్చి ఆదుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా నియోజకవర్గంలో 2 గొప్ప చరిత్ర గల ఆలయాలున్నాయి. ఒకటి జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, మరొకటి బైరాన్ దేవ్ శివుని ఆలయం బేలా మండలంలో సదల్పూర్లో. ఈ 2 ఆలయాలకు ప్రత్యేకమైన నిధులిచ్చి ఆదుకోవాల్సిందిగా. మరి అదేవిధంగా రైతులు పడుతున్నటువంటి సమస్య, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 25% కోటాని పూర్తి చెందిన సోయాబీన్ కొనుగోలు ఆపేసారు. దయచేసి మీరు ఢిల్లీ పెద్దలతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా పెంచుకొని సోయాబీన్ని కొనుగోలు చేయాలని, అదేవిధంగా రంగు మారినటువంటి సోయాబీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేత కొనుగోలు చేయాలని. జొన్నల పంటన్న ఈ సంవత్సరం రైతులు విపరీతమైనటువంటి వర్షాలు పడి నష్టపోయి ఉన్నారు. జొన్నలు వేసుకోవాలని ఆత్రతో ఉన్నారు. కొందరు జొన్న పంటను కూడా సాగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ గత మీరు ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాలు కూడా జొన్న పంటని కొని రైతుల్ని ఆదుకున్నారు. ఈ సంవత్సరం కూడా జొన్న పంటలు కొనుగోలు చేస్తామని మీ ద్వారా రైతులకు శుభవార్త ఇవ్వాల్సిందిగా సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి విలీన గ్రామాలన్నింటి కూడా పట్టణంలో విలీనం చేస్తాం. ఈ మున్సిపాలిటీకి వచ్చేటటువంటి నిధుల ద్వారా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేదు. విలీన గ్రామాలకు ప్రత్యేకమైన నిధులిచ్చి ఈ నియోజకవర్గాన్ని ఆదుకోవాల్సిందిగా మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా నేను